విధాత మీడియా ప్రేక్షకులకి నమస్కారం. సింహరాశి వారికి జూన్ మాసంలో ఎలా ఉండబోతుంది రాశి ఫలాలు ఈ వీడియోలో తెలుసుకుందాం. సింహరాశి అనగానే మఖ నక్షత్రం 4 పాదాలు, ఉబ్బ నక్షత్రం 4 పాదాలు, ఉత్తర నక్షత్రం 1వ పాదం వారు ఈ రాశి వారుగా పరిగణించబడతారు. మీ పేర్లు కనుక మా, మీ, ము, మే, మో అనే అక్షరాలతో కనుక మొదలైనట్టయితే ఈ రాశి ఫలాలు మీకు కూడా వర్తిస్తాయి. సింహరాశి వాళ్ళని గమనించినట్టయితే జూన్ చాలా అనుకూలంగా ఉంటుంది. బహుశా మీ కెరీర్కు విపరీతమైనటువంటి అనుకూలతను ఇస్తుందని చెప్పొచ్చు. విద్యార్థులు అయితే కనుక చాలా చాలా అనుకూలంగా ఉంటుంది. ఈ నెల అద్భుతమైనటువంటి వార్తలు వింటారు. కష్టపడి నిలకడగా చదువుతూ మీ సామర్థ్యం పైన విశ్వాసం కలిగి మిమ్మల్ని మీరు మెరుగుపరుచుకుంటారు. ఏకాగ్రతతో, మీ తెలివితో, మీ ప్రెజెంటేషన్ స్కిల్స్తో చక్కగా మీరు మీ ప్రతిభని కనబరుస్తారనమాట. పాఠశాలలో మీరు ఎదుర్కొంటున్నటువంటి సమస్యలని తొలగిపోతాయి. చక్కటి ఆత్మవిశ్వాసంతో ముందుకెళ్తారు. ఉపాధ్యాయ వృత్తిలో బాగా పనిచేస్తారు. మీకు మంచి గుర్తింపు లభిస్తుంది. మీరు మీ విషయాలను మునుపటి కంటే కూడా బాగా అర్థం చేసుకోగలరు. అలాగే పోటీ పరీక్షలను గమనించినట్టయితే చక్కటి ఫలితాలు చూస్తారని చెప్పొచ్చు. పరీక్షలకు సిద్ధమవుతున్నటువంటి విద్యార్థులు ఈసారి కష్టానికి తగినటువంటి ఫలితాన్ని చూస్తారు. మీరు మంచి స్థానానికి ఎంపిక అయ్యేటువంటి అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. కుటుంబ వ్యవహారాలని సమర్థవంతంగా నిర్వహించగలుగుతారు. 10వ ఇంట్లో సూర్యుడు, బుధుడు 4వ ఇంటి పైన ప్రభావం చూపుతున్నప్పుడు సమస్యలన్నీ కూడా మెల్లిగా తగ్గుముఖం పడతాయని చెప్పొచ్చు. కుటుంబ ఆదాయం గణనీయంగా పెరుగుతుంది. మీ తల్లిదండ్రులు ఇద్దరు కూడా మంచి ఆరోగ్యంతో ఉంటారు. అంతకుముందు నెలల్లో తల్లిదండ్రుల ఆరోగ్యం వల్ల మీకు కొంత ఆందోళన ఉంటుంది. ఈ సమయంలో వారి ఆరోగ్యం చక్కబడడం వల్ల మీరు మీ పనుల మీద ఎక్కువగా కాన్సన్ట్రేట్ చేయగలుగుతారు. ఎప్పటికప్పుడు కుటుంబ అవసరాలపైన శ్రద్ధ వహించండి. మీ ప్రేమ జీవితంలో ఆనందం వెల్లివిరుస్తుందని చెప్పొచ్చు. ఈ సంబంధాలు మరింత మెరుగవుతాయి. మీకు చాలా అనుకూలమైనటువంటి, సంతోషకరమైనటువంటి, విజయవంతమైనటువంటి సంబంధంగా మీది కొనసాగుతుంది. అయితే పిల్లల కోసం ప్రయత్నిస్తున్న వారికి సంతోషకరమైనటువంటి వార్తను వింటారు. ఆనందంగా మీరు కన్సీవ్ అవ్వడం కానీ లేదా శ్రీమంతము లాంటి శుభకార్యాలను జరుపుకోవడం ఉంటుంది. అలాగే పిల్లల వివాహ సంబంధాల ప్రయత్నం చేస్తున్న వారికి ఈ సమయంలో వివాహం కుదరడము, అలాగే ఇంట్లో శుభకార్యాలను జరుపుకోగలుగుతారు. ఆర్థిక పరిస్థితిని కనుక గమనించినట్టయితే మధ్యస్థంగా ఉంటుందని చెప్పొచ్చు. ఖర్చు ఎక్కువగా ఉంటుంది. ఎంత ప్రయత్నించినా కూడా ఖర్చుని మీరు అదుపు చేయలేకపోతారు. రియల్ ఎస్టేట్ సంబంధిత ప్రయత్నాల్లో కూడా విజయం సాధిస్తారు. అలాగే గవర్నమెంట్, ఎడ్యుకేషనల్ స్టాక్స్లో పెట్టుబడి పెట్టినట్టయితే ఈ సమయంలో మీకు బలమైనటువంటి రాబడి పొందడానికి ఆస్కారం ఉంది. మీ కళ్ళు మరియు క్రమరహితమైనటువంటి రక్తపోటు సమస్యలు ఇబ్బంది పెడతాయి. ఈ నెలలో మీ ఆరోగ్యం పైన ప్రత్యేకంగా మీరు శ్రద్ధ పెట్టాల్సి ఉంటుంది. 2వ వారం నుంచి ప్రారంభమయ్యే ఆరోగ్య సమస్యల గురించి ప్రత్యేక జాగ్రత్త అవసరమైతే వెంటనే వైద్యుడిని సంప్రదించండి. తగు ఔషధ సేవనం చేయండి. దాని ద్వారా మీరు పెద్దగా ఇబ్బంది పడకుండానే బయటపడగలుగుతారు. అలాగే స్టాక్ మార్కెట్ రంగంలో, ఇన్వెస్ట్మెంట్స్ రంగంలో మీరు విశేషమైనటువంటి రాబడి పొందుతారు. వేరే వాళ్ళకు కూడా మిమ్మల్ని సలహాలు ఇచ్చేటువంటి స్థితిలో మీరు ఉంటారని చెప్పొచ్చు. అలాగే పిల్లలు చేసినటువంటి పనికి మీకు గుర్తింపు రావడం కానీ, కొందరికి చిన్నగా అనవసరమైనటువంటి అవమానం పొందడం కానీ జరగవచ్చు. ఈ విషయంలో కొంచెం ఆచితూచి వ్యవహరించండి. వేరే వాళ్ళని ఏదైనా మాట అనేటప్పుడు కొంచెం నోరు కంట్రోల్లో పెట్టుకోండి. దాని ద్వారా ఫ్యూచర్లో మీకు సహాయం చేసే వాళ్ళని మీకు మీరే దూరం చేసుకోవాల్సి వస్తుందన్నమాట. మరి ఈ మాసంలో మీకు ఇంకా మంచి ఫలితాలు రావాలి అంటే బుధవారము గణేశుడికి గడ్డిని సమర్పించండి. గడ్డితో చేసినటువంటి మాల, అలాగే జిల్లేడు పూలతో చేసినటువంటి మాలను సమర్పించడం, అలాగే గణపతికి ఎండిపోయినటువంటి జిల్లేడు పూలతో హోమాన్ని జరుపుకోవడం, లేదా సంకట గణేశ స్తోత్రాన్ని పఠించడం, అలాగే గురువులకు జీలకర్రని ఇవ్వండి లేదా మెంతులు ఇవ్వండి. 1 కిలో అలాగా గిఫ్ట్ చేయండి. దీని ద్వారా కూడా మరింత చక్కటి ఫలితాలు పొందడానికి ఆస్కారం ఉంటుంది. శుభం.